Hello students, how are you? Yeah, I thought you all are fine at your homes. Is it right? Yes, I know. Okay, in English we discussed the previous class a new lesson that is the clever octopus. Is it right? No? Yes, it is a story about octopus. Yes, octopus తనకి ఆక్టోపస్ అనే నేమ్ వచ్చింది. ఇది ఒక గ్రీక్ వర్డ్ ఆక్టో అనే వర్డ్ నుంచి ఆక్టోపస్ అనే వర్డ్ వచ్చింది. ఆక్టో మీన్స్ 8 ఆర్మ్స్. వాట్ 8 ఆర్మ్స్? ఎస్, వాటిని 8 ఆర్మ్స్ని ఏమంటారు? టెంటకల్స్ అంటారు. ఏమంటారు? టెంటకల్స్ అంటారు. ఆక్టోపస్ ఈజీగా ప్రెడక్టర్ నుంచి ఎలా ఎస్కేప్ అవుతుంది? ఎస్, తన కలర్ని చేంజ్ చేసుకోవడం కానీ, లేదా శాండ్లో స్క్వీజ్ అవ్వడం కానీ, స్టోన్స్ మధ్య స్క్వీజ్ అవ్వడం కానీ చేస్తుంటుంది. ఈజ్ ఇట్ రైట్? ఎస్. ఓకే, నౌ వి విల్ లర్న్ ద remaining story about octopus. An octopus can also shoot ink into the water using a part of its body called సిఫ్లిన్ ఇస్ కాల్డ్ సిఫ్లిన్. ఆక్టోపస్ ఇంకా ఏం చేస్తుంది? ఇంక్ని షూట్ చేస్తుంది. తన బాడీలో నుంచి ఇంక్ని ఇలా ప్రిడక్టర్ నుంచి రక్తాన్ని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ఇంక్ని షూట్ చేస్తుంది వాటర్లోకి. ఆ ఇంక్ని షూట్ చేస్తుంది ఎక్కడి నుంచి? తన బాడీలో ఉన్న ఒక పార్ట్ నుంచి. ఆ పార్ట్ని ఏమంటారు? సిఫ్లిన్. SIPHON సిఫ్లిన్. ఓకే, అర్థమైందా? ద ఇంక్ కన్వర్ట్స్ ఏ క్లౌడ్ దట్ డస్ నాట్ అలౌ ఏ ప్రెడక్టర్ టు సీ. ఆ ఇంక్ ఏం చేస్తుంది? ఒక క్లౌడ్ లాగా, వాటర్లో ఒక క్లౌడ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది? ప్రెడక్టర్కి ఇంకా కళ్ళు కనిపించవు, అంటే ముందు ఎవరున్నారు అనేది కనిపించదు అనమాట ఆ ఇంక్ షూట్ చేయడం వల్ల. అలా చేసి ఎస్కేప్ అవుతుంది. దిస్ గివ్స్ ద ఆక్టోపస్ టైమ్ టు ఎస్కేప్. అలా చేయడం వల్ల ఏమవుతుంది? అది ఎస్కేప్ అవుతుంది. ఇట్స్ అ వానిషింగ్ యాక్ట్ ఆల్మోస్ట్ రిసెంబుల్స్ అనే మెజిషియన్స్ ట్రిక్. ఇది ఎలా ఉంటుందంటే ఒక మెజిషియన్ ట్రిక్ లాగా ఉంటుంది అనమాట. ఈ వానిషింగ్ యాక్ట్ ఎలా ఉంటుందంటే ఒక మెజిషియన్ అయితే మనకి ఎలా ట్రిక్స్ చూపిస్తాడో మనం మెజిషియన్ని చూసుంటాం కదా. ఎస్, అలా ఎలా అయితే మెజిషియన్ ట్రిక్స్ చూపిస్తాడో అలాగే ఆక్టోపస్ కూడా మెజిషియన్ ట్రిక్స్ని చూపించి ప్రెడక్టర్ నుంచి ఎస్కేప్ అవుతుంది. ఆక్టోపస్ ఆల్సో హ్యావ్ అదర్ ట్రిక్స్ యూజింగ్ విచ్ దే ఎస్కేప్ దే ప్రెడక్టర్స్. ఆక్టోపస్కి ఇంకా చాలా స్కిల్స్ ఉన్నాయి తన ప్రెడక్టర్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి. వెన్ అండర్ అటాక్ an octopus can make itself look like a poisonous snake. ఏం చేస్తుంది? ఒక్కొక్కసారి అటాక్ చేయడానికి ఎవరైనా ప్రెడక్టర్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? తన ఆర్మ్స్ని పాయిజనస్ స్నేక్స్ ఉంటాయి కదా, సీలో ఉండే స్నేక్స్ ఉంటాయి కదా, కొన్ని సీలో కూడా స్నేక్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని స్నేక్స్ ఆ పాయిజనస్ స్నేక్ లాగా తన కలర్ని చేంజ్ చేసుకుంటుంది అనమాట. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ప్రెడక్టర్, అమ్మో ఇది పాయిజనస్ స్నేక్, దీన్ని ముట్టుకుంటే మనకి పాయిజన్ వస్తుంది, సో మనం దీని దగ్గరికి వెళ్ళకూడదని ప్రెడక్టర్ వెళ్ళిపోద్ది. When under the attack, okay, next time it will bury itself in the sand, leaving just 2 arms visible, and change the color of these arms to match a sea snake. ఎలా అంటే తన హెడ్ని అండ్ నెక్స్ట్ తనకి 8 ఆర్మ్స్ ఉంటాయి కదా, 8 ఆర్మ్స్లో ఒక 6 ఆర్మ్స్ని తన హెడ్ని శాండ్లో పెట్టేసుకుంటా అండ్ శాండ్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. మిగిలిన 2 ఆర్మ్స్ని బయట పెట్టి, శాండ్లో నుంచి బయటికి పెట్టి, అది ఎలా చేస్తుంది? పాయిజనస్ సీ స్నేక్ అయితే ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్లోకి చేంజ్ అయ్యి ఆ 2 ఆర్మ్స్ని బయట పెడుతుంది. అప్పుడేమనుకుంటారు? ఇది స్నేక్ అనుకుంటారు కానీ ఆక్టోపస్ అనుకోరు కదా. ఎస్, అలా 2 ఆర్మ్స్ని బయట విజిబుల్గా ఉంచి మిగిలిందంతా ఏమవుతుంది? లోపల హైడ్ అయిపోద్ది అనమాట. ఇఫ్ అన్ ఆక్టోపస్ ఫైండ్స్ that it has on time to hide when it is in a trouble, it can break off one of its arm.
ఏం చేస్తుంది ఒక్కొక్కసారి ఒకవేళ ఇంత చేసినా కానీ ఎట్లయినా కానీ ఒకవేళ ప్రెడక్టర్ తన్ని ఐడెంటిఫై చేశారనుకో, అప్పుడు ఏం చేస్తుంది అంటే తన 8 ఆర్మ్స్లో నుంచి ఒక ఆర్మ్ని ఏం చేస్తుంది, దాని తన సెల్ఫ్గానే తన ఆర్మ్ని కట్ చేసుకుంటుంది. కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, అది ఆ ప్రెడక్టర్ ఏంటి ఆ ఆర్మ్ పడిపోయిందని ఆర్మ్ సైడ్ వెళ్తుంది కానీ తన్ని వదిలేస్తుంది అనమాట. సో అప్పుడేమవుతుంది, తను ఆ ఆర్మ్ని వదిలేసుకొని తన పాటికి ఇంకా ఎక్స్కేప్ అవ్వకపోవచ్చు అనమాట. ఆర్మ్ దగ్గరికి వెళ్ళిపోయిద్ది. అటాక్ చేసే యానిమల్ ఏమవుతుంది, ఆర్మ్ విరిగిపోయింది కదా, ఆర్మ్ దగ్గరికి వెళ్ళిపోయిద్ది. అప్పుడు తిన ఎక్స్కేప్ అవ్వచ్చు అనమాట. ఆక్టోపస్ అనేది ఎక్స్కేప్ అవ్వచ్చు. The broken arm changes colors and twist around in the water, this distracting the predator while the octopus escape to safety. ఆమ్ ఏం చేస్తుంది, ఆమ్ని కట్ చేసుకొని తనంతటి తను వదిలేస్తుంది అని చెప్పాను కదా. అప్పుడేమవుతుంది, ఆ ప్రెడక్టర్ అనేది ఆమ్ దగ్గరికి వెళ్తుంది. ఆమ్ కలర్ చేంజ్ అయిపోయి కింద పడిపోయింది కదా, ఆమ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ టైంలో ఈ ఆక్టోపస్ ఏం చేస్తుంది, ఎస్కేప్ అయిపోయిద్ది అనమాట. ద ఆక్టోపసెస్ ఆర్మ్ విల్ గ్రోన్ బ్యాక్ ఇన్ టైమ్. అలా కట్ చేసుకున్న ఆర్మ్ని ఆక్టోపస్ మళ్ళీ తిరిగి గ్రో చేసుకోగలదు. ఎలా అయితే మనం ఇప్పుడు వీక్లీ నెయిల్స్ కట్ చేసుకుంటాం కదా, మళ్ళీ ఏమవుతాయి, నెయిల్స్ గ్రో అవుతాయి కదా, అలాగే ఆక్టోపస్ కూడా తన ఆర్మ్స్ని కట్ చేసుకున్నప్పటికీ తన ఆర్మ్స్ మళ్ళీ గ్రో అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఆక్టోపస్ దట్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ యూజింగ్ పాయిజన్. ఇట్ ఈజ్ ద బ్లూ రింగ్ ఆక్టోపస్. కొన్ని ఆక్టోపస్లు ఏం చేస్తాయి, పాయిజన్. అంటే ఆక్టోపస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. వాటిలో కొన్ని ఆక్టోపస్లు ఉంటాయి, అవి చాలా పాయిజనస్ ఆక్టోపస్లు అనమాట. అవి ఏ కలర్లో ఉంటాయంటే బ్లూ రింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆక్టోపస్ మీద బ్లూ కలర్ రింగ్స్ ఉంటాయి. ఆక్టోపస్ చాలా పాయిజనస్ ఆక్టోపస్ అనమాట. ఇట్ ఈజ్ సో థిన్ దట్ ఇట్ కుడ్ ఫిట్ ఇన్ ద పామ్ ఆఫ్ యువర్ హ్యాండ్. అది చాలా థిన్ అనమాట. చాలా థిన్ అనమాట. థిన్గా ఉండడం వల్ల ఏమవుతుంది, ఎంత థిన్ అంటే మన ఆర్మ్ ఉంది కదా, మన పామ్ ఉంది కదా, పామ్ తెలుసు కదా మీకు, అరిచేతిని ఏమంటారు, పామ్ అంటారు. మన పామ్లో ఫిట్ అయిపోయే అంత చిన్నదనమాట ఆ ఆక్టోపస్. అండ్ బట్ డిస్పెక్ట్ ఇట్స్ సైజ్ ఇట్ కెన్ బీ వెరీ డేంజరస్. కానీ తన సైజుని చూసి మనము అబ్బా ఇదేముంది చిన్నదే కదా, ఇదేం చేయలేదులే అని అనుకోకూడదు అనమాట. అది సైజ్ చిన్నగా ఉన్నప్పటికీ అది చాలా పాయిజనస్ అండ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అది చాలా డేంజరస్ అనమాట ఆక్టోపస్. ఏ ఆక్టోపస్, బ్లూ రింగ్స్ ఆక్టోపస్. ఇట్ కెన్ కిల్స్ అ ప్రెడక్టర్ మచ్ లార్జర్ దెన్ ఇట్ సెల్ఫ్. ఇది ప్రెడక్టర్ అంటే అటాక్ చేసే యానిమల్ని ఈజీగా కిల్ చేయగలదు అనమాట. అంత పాయిజన్ ఉంటుంది దాంట్లో. ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్ని కూడా చంపేసే అంత పాయిజన్ ఉంటుంది దానికి. కిల్ చేయగలదు అనమాట, అంత పాయిజన్ ఉంటుంది ఆ బ్లూ కలర్ రింగ్ ఆక్టోపస్లో. ఓకేనా. ద లార్జ్ ఆక్టోపస్ ఈజ్ ద జైంట్ పసిఫిక్ ఆక్టోపస్. ఆక్టోపస్లో టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. బిగ్ ఆక్టోపస్ ఏంటంటే జైంట్ పసిఫిక్ ఆక్టోపస్. జైంట్ పసిఫిక్ ఆక్టోపస్ ఇది చాలా బిగ్ అనమాట. విచ్ కెన్ గ్రో అప్ టు 30 feet. అది ఎంత గ్రో అవుతుంది అంటే 30 feet హైట్లో గ్రో అవుతుంది, అంత పెద్దదన్నమాట. ద స్మాలెస్ట్ ఆక్టోపస్ ఈజ్ లెస్ దాన్ ద ఇంచ్ ఇన్ సైజ్. ఇంకా స్మాలెస్ట్ ఆక్టోపస్ ఎంత సైజ్ ఉంటుందంటే ఇంచ్ అంటే ఇంచ్ తెలుసా మీకు? మీ మదర్ని అడగండి, మమ్మీ ఇంచ్ అంటే ఎంత అని చెప్పండి. ఒకసారి మీ ఫింగర్ ఓపెన్ చేయండి. మీ ఫింగర్లో 3 లైన్స్ ఉంటాయి అన్నమాట. ఐడెంటిఫై చేశారా? మీ ఫింగర్లో 3 లైన్స్ ఉంటాయి. ఫస్ట్ లైన్ దగ్గర మీరు వేలు పెట్టండి, మీ ఫింగర్ని పెట్టండి. ఫస్ట్ లైన్ దగ్గర మీ ఫస్ట్ ఫింగర్ టాప్ నుంచి ఫస్ట్ లైన్ దాకా ఇంచ్ అంటారనమాట. అంత చిన్నగా ఉండే ఆక్టోపస్లు కూడా ఉన్నాయి. ద నెక్స్ట్ టైం యు సీ అన్ ఆక్టోపస్, బీ ష్యూర్ టు రిమెంబర్ దట్ ఇట్
ఈజ్ అన్ యానిమల్ విత్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అండ్ క్లవర్ స్కిల్స్. నెక్స్ట్ టైం మీరు ఆక్టోపస్ని చూసినప్పుడు ఖచ్చితంగా మీరు ఏమవుతారు, ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్న లెసన్ మొత్తం ఏమవుతుంది మీకు గుర్తొస్తుంది. ఎస్, మా మేడం చెప్పింది ఆక్టోపస్ బ్లూ కలర్ రింగ్స్ ఉన్న ఆక్టోపస్ అయితే పాయిజనస్ ఆక్టోపస్, దాన్ని మనం ముట్టుకోకూడదని, ఆక్టోపస్ శాండ్లో హైడ్ అయిపోద్దని, ఆక్టోపస్ ఇంక్ని షూట్ చేస్తుందని, ఇవన్నీ మీకు గుర్తొస్తాయి అన్నమాట. అవునా కదా? ఎస్. అండ్ అది ఆక్టోపస్ అనేది ఒక ఇంటెలిజెంట్ క్రీచర్ అని. అవునా కదా? ఆక్టోపస్ ఇంటెలిజెంట్ క్రీచర్, ఎందుకంటే దానికి ఐస్ కనపడవు. అవునా కదా? ఇట్స్ ఎ డెఫ్, కానీ చాలా ఇంటెలిజెంట్గా ప్రిడక్టర్ నుంచి ఈజీగా ఎస్కేప్ అవుతుంది. అవునా కదా? ఎస్. అండ్ క్లవర్ స్కిల్స్, దానికి చాలా క్లవర్ స్కిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్ దీస్ లెసన్, ఈజ్ ఇట్ రైట్? ఎస్, ఆక్టోపస్ లెసన్ మీ అందరికీ అర్థమైంది కదా? ఆక్టోపస్ని ఈసారి మీరు ఎప్పుడైనా చూస్తే ఇవంతా గుర్తొస్తుందా, గుర్తురాదా? ఎస్, గుర్తొస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Read this lesson and underline the new words in this lesson. Okay, I hope you all are understand this. Thank you all of you.